ల్యాప్టాప్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. వాక్యము ఏ ఒక్కళ్ళ మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు రాకపోతే డిస్ప్లే ఆగిపోద్ది, వాళ్ళు రాకపోతే పాటలు ఆగిపోతాయి, వాళ్ళు ఆగిపోతే మ్యూజిక్ ఆగిపోద్ది, వాళ్ళు రాకపోతే ప్రార్థన ఆగిపోద్ది, నేను లేకపోతే వాక్యం ఆగిపోద్ది. కాదు, నేను హాస్పిటల్లో ఉన్న వాక్యం అయ్యింది. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని పని, నా పని కాదు. ఓకే, పని చేయడానికి సహకరిద్దాము. హ్యావ్ ద విల్లింగ్ మైండ్ టు వర్క్, టు డూ. ఓకే, కొంతమంది బై మిస్టేక్ మైక్ ఆన్ అయిపోద్ది, అది ఆఫ్ చేయాలి ఇక్కడ కూర్చొని, లేకపోతే అందరం కూడా డిస్టర్బ్ అయిపోయి ఏం జరుగుతుందా అని చూస్తుంటారు. విన్న వాక్యము కంటే, చెప్పబోయే వాక్యము కంటే వాళ్ళు ఏం చెప్తున్నారా అనేది వినే ఆతృతలో ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మనం పాపంలో పుట్టాము, లోకంలో ఉన్నాం మనము, దాని ప్రభావం మన మీద పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఇంకొకళ్ళు కంట్రోల్ చేయాలి, పాటలు డిస్ప్లే చేయాలి, వాక్యం డిస్ప్లే చేయాలి. ఫోన్లు వస్తుంటాయి, ఎవరైనా రాలేకపోతున్నాము, ఏదో బలహీనతలో ఉంది, ఫోన్ చేస్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి చేస్తారు. యాక్చువల్గా ఈ టైంలో ఫోన్ ఆఫ్ చేస్తాము, కానీ ఒక ఫోన్ నేను ఆన్లో ఉంచుతాను. ఎందుకంటే ఏ అవసరతలో ఉన్నారో తెలీదు, ఏ బలహీనతలు, ఏ శ్రమలో ఉన్నారో తెలీదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసిన అవసరం ఉండి, వాళ్ళు బ్రతిమాలడానికి ప్రార్థన చేయమని సంఘం యొక్క ప్రార్థన కోరి వాళ్ళు చేస్తారు. ప్రార్థన టైంలో వాళ్ళు వింటారు, ప్రార్థన చేస్తారు. సో అందుగురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత నేను అప్పగిస్తూ ఉంటాను. దయచేసి దాన్ని మనం కోఆపరేట్ చేద్దాం. ఓకే, కీర్తనలు 95వ అధ్యాయంలో ఉన్నాము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము. ప్రైజ్ ది లార్డ్. ఉత్సాహ ధ్వని. అలాగే 6, 7, 8 వచనాలు చూడండి. చదవాలి. మన దేవుడు, ప్రైజ్ ది లార్డ్. చదివేవాళ్ళు ఇంకా రాలేదు, ఆయన మన దేవుడు, రెడీ అవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ చదవమ్మా. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. చాలమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ మనం చూస్తున్నాము, రండి నమస్కారం చేసి సాగిలపడదాము. నమస్కారం అంటే ఆరాధన. ఓకే, దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఆ విధంగా చేస్తారు. ఓ కమ్, హీ ఈజ్ అవర్ గాడ్, we are the people of his pasture. Praise the Lord. Harden not your heart. 8వ వచనము, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచారు. 10వ వచనము, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మాటలు తెలుసుకొనలేదు అని అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. కావున నేను కోపించి దేవునికి కూడా కోపం వచ్చింది. మరి పోయిన శుక్రవారం చూసాము, ఆయన కోపం వచ్చి ఏం చేశాడు? బల్లలు తిరగేసేసాడు. మందిరములో దేవుని మందిరాన్ని వ్యాపారపుటిల్లుగా మార్చారు. మీరు కొరడా తీసుకుని కొట్టాడు ఒకళ్ళని. మీరు పావురాలు వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడ ఏంటంటో వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన కోపము, కానీ ఆయనకు కోపము 1 సెకండ్ ఉంటుంది. కీర్తనల 30వ అధ్యాయం చూస్తే, కీర్తనల 30వ అధ్యాయము 5వ వచనంలో ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన కృప జీవితకాలం అంతా ఉండును. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఆయనకు కోపం మాత్రం
నిమిషం మాత్రం ఉండును, ఇంగ్లీష్ ఆయన బైబిల్లో దయ చెప్తాడు. ఆయుష్కాలం అంతయు నిలుచును. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో చెప్తాడు ఫర్ ఎ మూమెంట్. ఎన్ని మూమెంట్స్ నిమిషానికి? 60. 60. మూమెంట్ అంటే సెకను. మూమెంట్స్ ముళ్ళు చూడలేదా? వాచ్లో చిన్న ముళ్ళు అన్నిటికంటే సన్నగా ఉంటుంది, అది మూమెంట్స్ చూపిస్తుంది. ఏ మూమెంట్స్ అవి? సెకండ్లు అంటది. కానీ ఇంగ్లీష్ బైబిల్ చెప్తున్నా ఆయనకు మూమెంట్ ఎ సెకండ్. ఆయన కోపము ఒక సెకండ్ ఉండే, క్షణమాత్రము ఉండే కోపాన్ని మనం భరించలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. తెలుగులో ఆఫ్ కోర్స్ మరి ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అవ్వచ్చు. ఏం చెప్తున్నాడు? నిమిషం అంటున్నాడు. అంటే అంతకంటే చిన్నది కనబడలేదు వాళ్ళకి. ఓకే, ఒక నిమిషం అంటున్నాడు. ఏదైనప్పటికీ ఆయనకు కోపము ఒక క్షణం మాత్రమే ఉంటుంది, కానీ ఆయనక దయ ఆయుష్కాలం అంతయు. ఎప్పుడు నా కుమారుడు నా తట్టు తిరుగుతాడా, తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వస్తాడా అనే తండ్రి ఏ విధంగా చూశాడో, మన పరలోకపు తండ్రి కూడా ఎప్పుడు నా కుమారుడు నా తట్టు తిరుగుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కోపము, ఆయన కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాడు. అయినప్పటికీ ప్రైజ్ ది లార్డ్, ఆయన యొక్క ఉగ్రత ఎలా ఉంటుంది? హోషేయ 11వ అధ్యాయము ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. హోషేయ చాప్టర్ 11 వర్సెస్ 9. నా ఉగ్రత ఎఫ్రాయిం యొక్క చదవమ్మా చిన్నమ్మల గారు. ఎఫ్రాయిం యొక్క కీర్తి హ్మ్, పశ్చిమలో ఎగిరిపోవును, హ్మ్. జననమైనను గర్భంతో ఉండుటైనను. హోషేయ గ్రంథము పేజ్ నెంబర్ 750 నా ఉగ్రతాగ్నిని 11 బట్టి వర్సెస్ 9. చదవమ్మా. నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, హ్మ్, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును. ఆ. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క కోపము క్షణమాత్రం ఉంటుంది. మరలా ప్రవక్త అయిన హోషే ద్వారా ఆయన చెప్పేది ఏంటంటే, నా ఉగ్రతను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. వీళ్ళు ఇంక ఎన్నడూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు అని చెప్పాడు. కానీ ఒక క్షణం అయ్యేగా మరలా ఆయనకు కోపము మలుచుకొని ఏమంటున్నాడు? నేను ఉగ్రతను నిరంతరం ఉంచుకోను, నా ఉగ్రతను బట్టి నాకు కలిగిన యోచన నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను, మిమ్మును దహించినంతగా నేను కోపింపను. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయనకు కోపము క్షణమాత్రం మాత్రమే ఉంటుంది. ఓకే, మరి అటువంటి దేవుని దగ్గరకు మనం వచ్చి ఉన్నాము. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు 8వ వచనంలో, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నారు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నారు, ఆ విధంగా మీరు కఠినపరుచుకోవద్దు. ఒకసారి వెళదామా? మరి నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూడొచ్చు. నిర్గమకాండము 17వ అధ్యాయము 1 తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రిఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిరనిది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల
కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ప్రైస్తలాడమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి కీర్తనలు 95 అధ్యాయంలో ఉన్నాం మనము. కీర్తనలు 95లో 8-9 వచనములు మనం చూసాము. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మరి ఈ ప్రజలు ఏం చేశారు? వాళ్ళ హృదయములు కఠినపరుచుకున్నారు. ఐగుప్తులో బయలుదేరింది మొదలుకొని అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యములు వాళ్ళు చూశారు, అనుభవించారు. అయినప్పటికీ ఈ అరణ్యములో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా, త్రాగడానికి నీళ్లు లేవు, ఏమిటి అని చెప్పి మోషే మీద, దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. ఓకే, రెఫదీములో వాళ్ళు దిగారు. ప్రజలు తమకు త్రాగడానికి నీళ్లు లేవు. నిర్గమకాండము 17కు వచ్చాను. మోషేతో వాదించడానికి, త్రాగడానికి మాకు నీళ్ళు ఇమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వాళ్ళతో చెప్పి ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చారు. మోషే యెహోవాకు మొరపెడుతున్నాడు, అయ్యో ఈ ప్రజలు కాసేపు ఉంటే నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. 5వ వచనంలో ఉన్నాను. ఎందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలతో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని. నదిని కొట్టినప్పటికెల్లా వాడి కర్ర, ఆయన కర్ర, మోషే కర్ర, బయలుదేరినప్పుడు మోషే కర్ర, కానీ ఆ కర్రని దేవునికి ఇచ్చాడు. అది దేవుని కర్ర అయ్యింది. అవునా కదా? ఎక్కడో చదివాను నేను, అది దేవుని కర్ర. ప్రైజ్ ది లార్డ్. yes, 9వ వచనంలో చూడొచ్చు. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనని. మోషే ఏమని చెప్తున్నాడు? దేవుని కర్ర తీసుకుని నేను ఆ కొండ మీద నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడు? నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును అని మోషేతో సెలవేగా ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాడు. అదే విధముగా చేస్తాడు. దేవుడు ఏ విధముగా చెప్పాడు ఆ విధముగానే మోషే చేస్తాడు. చేసేటప్పటికెల్లా 7వ వచనంలో ఉన్నాను. నిర్గమకాండము 17వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నాను. యెహోవా మన మధ్యలో ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. దేవుడు మనతో ఉన్నాడో లేదో, మరి మనల్ని ఐగుప్తులను తీసుకొచ్చిన వాడు మరి ఎక్కడికో కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు అయ్యింది, ఇంకా ఆయన రాలేదు. ఉన్నాడో బతికున్నాడో చచ్చాడో తెలియదు. దేవుణ్ణి శోధించడానికి 1 కాదు 2 కాదు, ఎన్నైనా మాటలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా దానికి ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేర్లు పెట్టారు. ఓకే, దానికి అర్థము కింద ఫుట్ నోట్లో చెప్తుంది. శోధించుట, వాదము, ఆర్గ్యుమెంట్, వాదము. దేవునితో ఆర్గ్యూ చేస్తున్నారు, వాదము. అందుకే ఆ యొక్క ప్రదేశానికి మస్సా అని మెరీబా అని పేర్లు పడ్డాయి. అది గుర్తు చేస్తున్నాడు ఈ ప్రజలకి. మెరీబా జలముల యొద్ద మస్సా దినమందు మీరు ఏమి చేశారు అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ పితరులు నన్ను శోధించారు 40 సంవత్సరములు. 10వ వచనంకి వచ్చాను. కీర్తనలు 95లో 10వ వచనము. 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. కీర్తి, చక్కగా బైబిల్ ఫాలో అవుతున్నావు. ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అంటే న్యూ టెస్ట్మెంట్. చక్కగా వాక్యం తీసుకుని దో యు ఆర్ ఎ న్యూ ఇన్ ద లార్డ్, ప్రభువులో నీవు కొత్త అయినప్పటికీ వాక్యము చక్కగా ఫాలో అవుతున్నావు. ఐ కెన్ అబ్జర్వ్. నేను చెప్పిన వాక్యం ఏ విధంగా తీస్తున్నారు, ఎవరు బైబిల్ ఎక్కడ పట్టుకొని చూస్తున్నట్టు చదువుతున్నట్టు నటిస్తున్నారు, ఐ కెన్ మేక్ అవుట్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి నా కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుని కళ్ళు కప్పలేము.
లెట్ us హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్ టు రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు నాతో మాట్లాడండి, నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాము. లోకస్తులు మాట్లాడినట్లయితే డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన జీవితం. ప్రస్తుతం లోకస్తులు మాట్లాడితే ఎంకరేజ్ చేయరు, ప్రోత్సాహపరచరు, నిరుత్సాహపరుస్తారు. కానీ ప్రభు మాట్లాడతాడు, పర్వాలేదమ్మా, నేను నీతో ఉన్నాను కదా, నేను నీతో ఉన్నాను, భయపడద్దు. ఆయన ప్రోత్సాహపరుస్తాడు. 40 సంవత్సరములు ఏం చెప్తున్నారు? 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, అబ్బా నేను విసిగిపోయాను, అనేకమైన మేలు చేశాను, వాళ్ళతో నేను నడిచాను. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా నేను నడిచాను. శత్రువులు వెనక నుండి వస్తుంటే వాళ్ళకి కనబడకుండా మధ్యలో మేఘస్తంభం వచ్చి, మరి వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు, వీళ్ళకి చీకటి, వీళ్ళకి చీకటి. అంతగా వాళ్ళని నడిపించాను. 40 సంవత్సరములు వాళ్ళని నడిపించాను. కానీ ఆ ప్రజలు నేను విసిగిపోయాను. అయ్యో, మెరీబా జలముల యొద్ద మస్సాలో వాళ్ళు ఏ విధంగా నన్ను బాధపరిచారు. అలా మీరు చేయొద్దు సుమా, ప్రైస్తల్లో అలా మీరు చేయొద్దు, అలా మీరు చేయొద్దు. ఆయన సన్నిధికి మనం వచ్చున్నాము, మోకరిద్దాము. నా ఉగ్రతను నేను లయపరుచుకుంటాను, నేను దాన్ని మరి ముందుకు రానివ్వను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మరి దేవుని సన్నిధికి వచ్చున్నాము. మరి ఏ విధంగా ప్రభుని స్తుతించాలి, ఆ విధముగా మన పితరులు ఏ విధంగా అయితే ఆయనకు కోపాన్ని రేపారో. కోపం గురించి చూస్తే చాలా మాటలు ఉన్నాయి. ఆయన కోపము క్షణమాత్రం ఉంటుంది, కానీ మన కోపము సమాధిలోకి వెళ్ళే వరకు ఉంటుంది. అవునా కదా? మన కోపము ఆ గడప తొక్కనాను. నేనన్న మాట అంటే మాటే. ప్రైస్తలో ఎంత పౌరుషమో. చక్కగా నడుస్తుంటాము, ఆయన ఊపిరి ఆపేస్తే పడిపోతాము. ఎక్కడున్నామో అక్కడే పడిపోతాము. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వాళ్ళము. డంబమ్మలు ఏందో అతిశిస్తాము. అది చేస్తానరా, ఇది చేస్తానరా, నీ అంతు చూస్తానరా. ప్రైస్తలో ఒక్క 4 విరోచనాలు అయ్యేటప్పటికల్లా కాళ్ళు వణికిపోతాయి. 2 వాంతులు అయ్యేటప్పటికల్లా నీరసం. ఆ పౌరుషము, ఆ కోపం ఎక్కడికి పోతాయి? చల్లబడిపోయి 4 విరోచనాలకే చల్లబడిపోయి. కానీ మన కోపం ఎలా ఉంటుంది? సమాధిలోనికి వెళ్ళే వరకు ఉంటుంది. మీ కోపము సూర్యుడు అస్తమించేలాగా చల్లారిపోవాలి. అనేకమైన ఉన్నాయి చెప్పడానికి. మీ యొక్క కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. కానీ మనము కోపగించామంటే జీవితాంతము. మనిషి కనబడే ముఖం ఎలా తిప్పుకుంటారు. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఆరాధన చేస్తాము దేవుని బిడ్డలతో కలిసి. ఎవరితోనూ కానీ ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నాను. ప్రైస్తలో ఎవరో పాత సంఘస్థులు, ఎలియాజర్, ఎలియాజరు, ప్రైస్తలాడ్ పాస్టర్ గారు, ప్రశ్రమ గారు, ప్రైస్తలాడ్ అన్నాడు. ఆయన కూడా సేవకుడయ్యాడు, సంఘం నడిపిస్తున్నాడు దువ్వాడలో. ఏదైనప్పటికీ ఆయన పలకరించి మాట్లాడిన తీరు, ప్రైస్తల్లా, ఎందుకండి సంఘం వదిలిన తర్వాత ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు, ప్రైస్తల్లా అండ్ విష్ చేయలేకుండా ఉంటారు. అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని? దేవుని రాజ్యానికి వెళతాము, వెళ్ళి అక్కడ కూడా ముఖం తిప్పుకుంటామా? ప్రైస్తల్లా, కనీసం ప్రాణం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఆప్యాయతగా పలకరించి ఎలాగున్నారు, ఏం సేవ చేస్తున్నారు, ఎక్కడున్నారు, పిల్లలేంటి, మనవలేంటి, కష్టసుఖాలు తెలుసుకోకుండా, ఒకరితో ఒకరు ప్రార్థన చేయకుండా ఏమి చేసి గడించి గతించిపోతాం ఇక్కడ నుంచి. లోకం ఎలాగుంది? అయినప్పటికీ గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన ఇచ్చిన పరిచర్య నమ్మకంగా చేద్దాము. ఆయన అప్పగించిన పరిచర్య నమ్మకమైన రీతిలో చేద్దాము. ఆయన యొక్క కోపము క్షణమాత్రం ఉంటుంది, కానీ నరుని యొక్క కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. నరుని యొక్క కోపము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు. అయినా సరే ఎంత కోపము, రుస్సులాడిపోతుంట. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, నీవు క్షమిస్తే క్షమించబడతావు. తర్వాత సందేశంలో చెప్తాను, దేవుడు విశ్వాసులకి ఎలాంటి అధికారం ఇచ్చాడంటే, నీవు క్షమిస్తే నేను క్షమిస్తాను,
నీవు ఎవరి పాపములు క్షమిస్తావో అవి క్షమించబడతాయి, ఎవరి పాపములు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉంటాయి. అటువంటి అధికారము శిష్యులకి ఇచ్చి పంపిస్తున్నాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి యొద్ద నుండి నేను పంపించబడ్డాను, తండ్రి యొద్ద నుండి నేను ఏ అధికారం అయితే పొందానో అధికారము మీకు కూడా ఇస్తున్నాను. వాట్ ఎ గ్రేట్ గాడ్, వాట్ ఎ గ్రేట్ గాడ్. ఆయనకున్న అధికారం ఆయన దాచుకోలేదు, ఆయనకున్న అధికారం ఆయన దాచుకోలేదు, తనకు శిష్యులకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యు గో ప్రాస్పర్ యువర్ సెల్ఫ్. మీకు మీరు అభివృద్ధి చెందండి, మీరు వెళ్ళండి, అభివృద్ధి చెందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు కోరుతున్నాడు, రండి రండి దేవుని సన్నిధికి. కీర్తన 95 ఉన్నాము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. మరి విశ్వాసులైన మనము ఏ విధంగా ఉంటున్నాము? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 చెప్తాడు. హెబ్రీ 3:12 జీవము గల దేవుని విడిచిపోవునట్టి సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో. ప్రైజ్ ది లార్డ్. దానికంటే ముందు పైనుంచి చూస్తే 9వ వచనం నుంచి 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 40 సంవత్సరములు దేవుని శోధించారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఉన్నాను. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. కావున నేను ఆ తరము వారి వలన విసిగి ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు, దేవుని మార్గములో తెలుసుకోలేదు ఆ ప్రజలు. గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. కోపంతో నేను చెప్పాను, జన్మలో నీ ముఖము నేను చూడనురా, నా గడప తొక్కడానికి నువ్వు వీల్లేదు. కోపంలో ఎన్నో అంటారు, కానీ పరిస్థితులు సూర్యుడు అస్తమించలోగానే నీ కోపము నిలిచి ఉండకూడదు. అది దేవుని యొక్క గుణము. కానీ సాతాను యొక్క గుణం ఏంటి? తవ్వుతూనే ఉంటాడు, తవ్వుతూనే ఉంటాడు. అది కంపుకూడదా ఉంటుంది, తవ్వుతూనే ఉంటాడు. ఒకదానికొకటి నెగిటివ్లన్నీ కూడా గుర్తొస్తాయి. ఆడు ఏమన్నాడు, ఏమి చేశాడు, ఎలా తిట్టాడు, ఏమేమి అన్నాడు, ఎక్కడ నేను బాధపడ్డాను అన్నీ కూడా గుర్తు చేసి దేవునికి ఇంకా దూరమయ్యేలా చేస్తాడు. 40 సంవత్సరములు ఆ తరం వారి వల్ల నేను విసిగిపోయి నేను నోటితో అన్నాను, ఏమని? వీళ్ళు మరలా నా రాజ్యంలోనికి రాకూడదు, ఆ విశ్రాంతిలో ప్రవేశించకూడదు అన్నాను. కానీ ఇంకో క్షణం అయ్యేటప్పటికల్లా నాకు మాట మార్చుకున్నాను. అయ్యో, ఈ ప్రజలు నేను అనవసరంగా సృష్టించానన్నాను, కానీ జలప్రళయంతో నాశనం చేశాడు. మరలా నేను ఈ విధంగా చెయ్యను, ఈ ప్రజలు మరలా నేను నాశనం చెయ్యను. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన సందర్భాల్లో ఆయన చేసిన మాటను వెనక్కి తీసుకున్నాడు, కానీ మనము కఠిన హృదయలము. ప్రైజ్ ది లార్డ్. కావున నేను ఆ తరము వారిలో విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పిపోతున్నారు, నా మార్గంలో తెలుసుకోలేదు, కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. కానీ 12వ వచనంకి వచ్చినప్పటికల్లా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ప్రైజ్ ది లార్డ్. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించి మీ హృదయములను కఠిన పరచుకొనకుడని ఆయన చెప్పిన గనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠిన పరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. టుడే ఓన్లీ. మరి మన మధ్యన సామ్యూయల్ గారు ఉండేవారు,
గతించిపోయిన జాబ్ కూడా చేశానండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ఆయన రావాలి, ఆయన బైబిల్ చదవాలి, ఆయన హెచ్చరిక చేయాలి అంటే లేరు. గతించిపోయింది. చెప్పవలసిన కాలము, మాట్లాడగలిగే కాలము, ఆయన కోసము పని చేసే కాలము అయిపోయింది. సమాప్తము. ఆయన ఉండగా ఫుడ్ ప్రిపరేషన్కి ఎంతగానో సహాయం చేసేవారు. ప్రొద్దున వచ్చి ప్రేయర్ నడిపించడానికి సహాయం చేసేవారు, హెచ్చరిక ఇచ్చేవారు, ఆరాధనకి హెచ్చరిక ఇచ్చేవారు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున లేరు. మరి గోడే ఫ్యామిలీ, ఆనంద్ లాజరస్ కుటుంబస్తులు ఉదయకాలంలో వచ్చి మరి ఫుడ్ ప్రిపరేషన్ విషయంలో ఎంతగానో సహకారులుగా ఉన్నారు. రాత్రి వచ్చి కూడా కొన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. నాన్న, ప్రతివారం ఇలా చేయగలమా? వద్దు, ప్రతివారం వద్దు. మనం తిండి కోసం బ్రతకట్లేదు కదమ్మా. అహినమ్గా నవ్వుతున్నారు. మనం తిండి కోసం బ్రతకట్లేదు. ఏదో ఆ టైంకి ఒక ముద్ద తినేసి ప్రైజ్ ది లార్డ్ అని వెళ్ళిపోదు. ఈస్టర్ కాబట్టి మళ్ళా 2 నెలలు ఫుడ్ ఉండదు కనుక ప్రైజ్ ది లార్డ్ త్వరగా ఎండ వచ్చేలోగానే ఆరాధన కార్యక్రమం ముగించుకుందామన్న ఉద్దేశంతో వచ్చే వారం నుంచి షార్ప్ 8 ప్రారంభమవుద్ది. 8:30 సామ్ రీడింగ్ స్టార్ట్ అవుద్ది. 8:30 కీర్తనలు ధ్యానించడం ప్రారంభమవుద్ది. 10:30 మ్యాక్సిమం 10:30 వర్షిప్ కంప్లీట్ చేద్దాము, వాక్య కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మీరు సహకరిస్తే ఓకే, మీరు సహకరిస్తే ఏదైనా చేయగలము. మరి ప్రభు మనకు అవకాశం ఇచ్చినాడు, ఇంకనూ భూమి మీద మనల్ని ఉండనిచ్చాడు. ఆయన స్తుతించడానికి, ఆయన పరిచర్య చేయడానికి. ఆయన ఆరోగ్యం ఇచ్చినాడు కనుక మనము చేయగలుగుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. మరి ఆనంద్ లాజరస్ ఫ్యామిలీ కుటుంబస్తులు మరి ఉదయకాలంలో వచ్చి మరి ఎంతగానో సహకరించున్నారు. జీవము గల దేవుడు ఎక్కడెక్కడ ఏం చదువుతున్నాను, నేడు అనబడు సమయం ఉండగానే, టుడే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోనండి. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మరి దేవుని సన్నిధికి వచ్చున్నాము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేద్దాము. మన సృష్టికర్త అయిన దేవుని మనము స్తుతిద్దాము, గణపడదాము. కీర్తనలు 95లో ప్రారంభించున్నాము. మరలా అక్కడికి వెళ్ళాక స్తుతించడానికి సిద్ధపడదాము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము, ద వాయిస్ ఆఫ్ జాయ్. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ జాయ్. కీర్తనలు 95లో ఉన్నాము. కీర్తనలు 95వ అధ్యాయము, పేజ్ నెంబర్ 502, పేజ్ నెంబర్ 502. కీర్తనలు 95లో మరి ఆయన పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేచి ఉన్నాడు. శుక్రవారం ఎప్పుడైతే ఆయన సమాధి చేసి ఉన్నారో మరి శిష్యులందరూ కూడా గుండెలు బాదుకొని, స్త్రీలు పురుషులు అందరూ కూడా శనివారం మరి ఏ విధముగా గడిపి ఉంటారో, ఆయన లెగుస్తాడా లేదా, మరి ఎలాంటి మరి పరిస్థితుల్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే మగ్దలేనే మరియా అలాగే మరియా కూడా మరి సమాధి దగ్గరికి వెళ్ళారు, ఆయనకి చూద్దామని వెళ్ళేటప్పటికెల్లా అక్కడ ఒక దేవదూత వాళ్ళకి కనబడి ఏం చెప్పింది, మీరు వెతుకుతున్న ఆ యేసు ఇక్కడ లేడు, ఆయన పునరుద్ధానుడైనాడు. ఎంత సంతోషము! ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా లేచి ఉన్నాడు. మన పునరుద్ధానుడైన దేవుడు మనము ఆరాధన చేయడానికి వచ్చున్నాము. చనిపోయిన క్రీస్తును కాదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏంటి, పొత్తిగుడ్డల్లో ఉన్నటువంటి బాలయేసును కాదు మనము ఆరాధన చేయడానికి వచ్చున్నాము. మరణమును జయించి తిరిగి లేచి మన మధ్యన ఆత్మస్వరూపంగా జీవిస్తున్న దేవుని మనము ఆరాధన చేయడానికి వచ్చున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో దేవుళ్ళు అనబడేవాళ్ళు వాళ్ళు చనిపోయారు. ఎక్కడికి చనిపోయిన తర్వాత 3వ రోజు లేపబడతాడని చెప్పబడ్డది. ఆ విధంగా ఆయన లేచాడు. లేచి 40 దినములు ఆయన యొక్క శిష్యులకి లోకమంతా కూడా నేను బ్రతికున్నాను సుమా అని తను తానుగా చూపించుకున్నాడు, రుజువుపరుచుకున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, నేను ఏ సంగతులు అయితే బోధించానో అవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్తూ ఆయన మన మధ్యన ఆత్మస్వరూపంగా జీవిస్తున్నాడు కనుక
ఆత్మస్వరూపైన దేవుణ్ణి మనం స్తుతిద్దాము. ఏ విధంగా స్తుతించాలి? కీర్తనలు 95లో మనం చూస్తున్నాము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయదము. ఉత్సాహంతో. ఎందుకు ఉత్సాహము? ఆయన మరలా లేచి ఉన్నాడు. మరణము ఆయన్ని బంధించలేకపోయింది, సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. మరి అప్పుడున్న రాజుగారు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను తిరిగి లేస్తానని యేసు చెప్పాడు. మరి ఆయన శిష్యులు ఎత్తుకెళ్ళిపోయి ఆయన లేచాడని అంటారేమో. ఆ సమాధిని ఎంత కట్టుదిట్టంగా బంధించి సీల్ వేసి ఎక్స్ట్రా సెక్యూరిటీలు పెట్టి, నిద్రపోయే సెక్యూరిటీలు కాదు, వాళ్ళు లేచి అలా చూస్తూ ఉన్న ప్రజలను సెక్యూరిటీలు పెట్టి ఎదురు చూశారు. మరి తెల్లవారేటప్పటికల్లా ఒక పెద్ద శబ్దం వచ్చి ఆ యొక్క రాయి బయటికి రావడము, ఆయన ఆరోహణం అవడము. ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆయన లేచి ఉన్నాడు. మరణము ఆయన్ని బంధించలేకపోయింది, సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. పునరుద్ధానుడైన యేసు గనుక మనము ఆయన స్తుతిద్దాము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞతలతో ఆయన సన్నిధికి వచ్చేదము. వారమంతయు కూడా అనేకమైన మేళ్లతో ఆయన మనల్ని కాపాడి ఉన్నాడు, మనల్ని భద్రపరిచి ఉన్నాడు. మరి ఎన్ని సంఘటనలు మనం వినలేదు. నడుస్తూ నడుస్తూ మరి పడిపోయాడు, చనిపోయాడు. పడిపోయి చనిపోలేదు, చనిపోయి పడిపోతారు. సడన్గా పడిపోతాడు. ఆడి ప్రాణం పోయింది కనుక పడిపోతాడు. ఆయన పడిపోయి చచ్చిపోయాడు అనుకుంటారు. మనం బాత్రూంలో పడిపోయి చచ్చిపోయాడు అంటారు. బాత్రూంలో పడిపోయి చనిపోడు. సడన్గా హార్ట్ అటాక్ రావడము, హార్ట్ ఏదో టక్ మన అయిపోవడం జరిగి ప్రాణం పోతుంది, వెంటనే పడిపోతారు. ప్రస్తుతం ఏదైనప్పటికీ అనేక రకాల సంఘటనలు వారమంతా కూడా మనం చూసాము. ఆరోగ్యంగా ఉన్నవాడు, మనకంటే చిన్న వయసు ఉన్నవాడు, విశ్వాసులేంటి, అవిశ్వాసులేంటి, సేవకులైతేనేంటి, అనేక మంది గతించిపోయి ఉన్నారు. మనల్ని ఇంకను భూమి మీద ఉంచాడు. ఆయనకు వందనములు చెల్లించొద్దా? ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలంలో ఆయన చేతిలోనున్నవి, ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. సముద్రము ఆయనదే, దాన్ని కలుగు చేశాడు. ఇసుకతో ఆయన దాన్ని గట్టు వేశాడు. అవును కదా? ఇసుకతో ఆయన సముద్రానికి గట్టు వేశాడు. మీకు తెలుసా? మరి సముద్రము, భూమి, దాని యొక్క ఏంటిది ఎత్తు కొలిచే విధానం ఉంది. భూమి కంటే సముద్రము హైలో ఉండొచ్చు, లోలో ఉండొచ్చు. కొన్ని స్థలముల్లో భూమి కంటే సముద్రము హైలో ఉంటుంది. జియోగ్రఫీ చదివితే తెలుస్తుంది. కొన్ని స్థలముల్లో సముద్రము భూమి కంటే క్రిందిగా ఉంటుంది. ఎంత హైట్లో ఉంది సముద్రము, భూమి కంటే ఎత్తులో ఉన్నా సరే అది ముంచివేయదు. అది నేను చెప్పే పాయింట్. సముద్రము భూమిని ముంచివేయదు. ఆయన ఇసుకతో గట్టు వేశాడు. ఓషనోగ్రఫీ వాళ్ళు చెప్తారు, భూమి కంటే సముద్రం ఎంత హైట్లో ఉంది, ఎంత క్రిందకు ఉంది. మరి అది హైట్లో ఉన్నా సరే అది రాజాలకుండినట్లు ఆయన సరిహద్దు నియమించాడు. ఇసుకతో ఆయన సరిహద్దు నియమించాడు. సచ్ ఎ గ్రేట్ గాడ్ వీఆర్ వర్షిప్పింగ్. మనము ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడు. కలుగుగాక అంటే కలిగింది. భూమిని ఆకాశంలో వేలాడదీశాడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి గొప్ప దేవుడు మనము ఆరాధన చేస్తున్నాము. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. చాలండి. ప్రైజ్ ది లార్డ్. మన పితరులు మెరీబా జలముల యొద్ద కఠినపరుచుకున్నారు. అనేక మేళ్ళు అనుభవించి కూడా వాళ్ళ హృదయములు కఠినపరుచుకున్నారు, దేవుని మీద తిరగబడ్డారు. కానీ ఈరోజు మనము ప్రస్తుతం ఆ విధముగా కఠినపరచుకోవద్దు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. దేవునికి సేవకులకి విరోధంగా నీవు నిలబడవద్దు. లెట్ us హంబల్ బిఫోర్ ద లార్డ్. ఆయన చేసిన మేళను జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిస్తూ ఆయన పొందిన దయను పొందే వాళ్ళలో మనం ఉందాము. ప్రార్థించేద్దామా? సిస్టర్ జూలియా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్, వీ బ్లెస్ యూ లార్డ్. పాటలు పాడడానికి సిద్ధపడదాము. కష్ట నష్టములేను నా పొంగు సాగ
పోషకుడు నమ్మదగిన దేవుడని ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని నమ్మదగిన దేవుడని రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆరగవచ్చేను పొదమాసే భపురీతి పొదమాసే భపురీతి కదలెను గర్జనతో కదలెను గర్జనతో గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది తలతో భూమికి వేగమెరానుండే వేగమెరానుండే కనిపెట్టు హతాళి కనురేపలు మారెదము కనిపెట్టు హతాళి కనురేపలు మారెదము ప్రథమమున లేచెదరు ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు పరిశుద్ధులు మృతులు గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది తలతో భూమికి వేగమెరానుండే వేగమెరానుండే ఆకాశ మాధ్యమున ప్రకాశమాను స్తుతి ఘన మహిమతయు ఘన యేసుకే చెల్లెందుము మన యేసుకే చెల్లెందుము దూతలారా స్తుతించుడి దూత సైన్యము స్తుతించుడి దూతలారా స్తుతించుడి
స్తుతించుడి హిమము తుఫాను స్తుతించుడి అగ్ని వడగండర స్తుతించుడి హిమము తుఫాను స్తుతించుడి పర్వతము గుట్టలార స్తుతించుడి వృక్షము పక్షులార స్తుతించుడి పర్వతము గుట్టలార స్తుతించుడి వృక్షము పక్షులార స్తుతించుడి స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించుము స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లించుము మన యేసుకే చెల్లించుము యవనులు కన్యలు స్తుతించుడి వేదలు వేదలు స్తుతించుడి యవనులు కన్యలు స్తుతించుడి వేదలు వేదలు స్తుతించుడి వృద్ధులు బాలురు స్తుతించుడి నిత్య యేసు నామము స్తుతించుడి వృద్ధులు బాలురు స్తుతించుడి నిత్య యేసు ఆయన సృష్టిలో ఇంకా ఏది కూడా మిగలలేదు. యవ్వనులు, కన్యలు, పిల్లలు, పెద్దలు, బాలురు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని స్తుతించాలి. కన్నులు మూసుకుని మన యొక్క ఆత్మీయ నేత్రములతో ప్రభువుని చూద్దాము, ప్రభువుని స్తుతిద్దాము. ఆయన సృష్టి అంతా కూడా కొండలు మరచిపోదును ఇలలోన నీకై సాక్షిగా జీవింతును నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. హల్లెలూయా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. డిసైపుల్గా ఉండాలంటే మాత్రము కటింగ్ ఉంటుంది, ఇస్త్రీ ఉంటుంది. ప్రైస్ ది లార్డ్. ఈ యొక్క టీపై ఉంది, టేక్ వుడ్తో చేసినటువంటి టీపై చూస్తున్నారు కదా. టేక్ చెట్టు ఎక్కడ పెరిగిందో, ఎన్ని వర్షాలకు తడిచిందో, ఎన్ని ఎండలు అది అనుభవించిందో, మహాబలమైన వృక్షంగా ఎదిగి ఉంటుంది. ఆఖరికి వడ్రంగివాడు దాన్ని నరుక్కొని వచ్చాడు, దాన్ని సీజనింగ్ చేశాడు, వర్షముకి ఎండకి దాన్ని ఉంచాడు. అది వంగిపోకుండా వంకర టింకర్లాగా అయిపోకుండా దాన్ని ఉంచాడు. కొంతకాలము ముదిరిన తర్వాత దాన్ని తీసుకొచ్చే కార్పెంటర్ కట్ చేశాడు. దానికి నచ్చిన షేపులో కట్ చేసుకున్నాడు. ఎంత పొడుగు ఎంత వెడల్పు కావాలో కట్ చేశాడు. దానికి పేపర్ కొట్టాడు, చిత్రీ పట్టాడు. ప్రైస్ ది లార్డ్. మేకులు దిగ్గొట్టాడు, వెనక ముందు క్రింద నుంచి డిఫరెంట్ యాంగిల్స్లో చెక్కని దిగ్గొట్టాడు. తర్వాత దానికి పాలిష్ చేశాడు, నెగిషి తీసుకొచ్చాడు. 5,000 రూపాయలు 8,000 రూపాయలకి దాన్ని మనం కొని తీసుకొచ్చి ప్రేయర్ హాల్లో పెట్టాము. చక్కటి ఏసీలో ఉంది అది. ఇప్పుడు దానికి ఇంకా పడిన బాధ లేదు, ఏసీలో ఉంది, చల్లటి వాతావరణంలో ఉంది. దాన్ని మెయింటైన్ చేస్తున్నాము, అప్పుడప్పుడు పాలిష్ చేస్తాము, దాన్ని తుడుస్తాము. ఎందుకంటే అనేక బాధలు తను అనుభవించి వచ్చింది. ప్రైస్ ది లార్డ్. శిష్యులు వాళ్ళు అనేక శ్రమల గుండా బాధల గుండా వచ్చి వాళ్ళ యొక్క విశ్వాస జీవితమును రుజువుపరుచుకొని మరి యేసు ప్రభుతో మేలు అనుభవించారు, తిట్లు అనుభవించారు, రాళ్ళ దెబ్బలు అనుభవించారు. యేసు ప్రభుని సిలువ వేస్తుంటే పారిపోయి దాక్కున్న ప్రజలే. కానీ దేవుడు వాళ్ళని అభిషేకించాడు, వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించాడు. చూద్దాం కాసేపట్లో దాని గురించి.
మరి మన మధ్యకి జాన్ బాబు జ్యోతి మరలా వచ్చి ఉన్నారు. అనేక మంది ప్రార్థన చేస్తారు. దయచేసి మీరిద్దరు కూడా ఫ్యామిలీతో ఇక్కడ ఒకసారి రండి. వీ విల్ రీడెడికేట్ దెమ్. వాళ్ళని మరలా దేవునికి సమర్పిద్దాము. దే ఆర్ నాట్ నెగ్లెక్టెడ్ పీపుల్. వాళ్ళు ఏంటిది నిర్లక్ష్యం చేయబడిన వాళ్ళు కాదు. లార్డ్ వాంట్స్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి కావాలి, దేవునికి కావాలి. దే ఆర్ రిక్వైర్డ్ బై ద లార్డ్. సంఘమునకు కావాలా వద్దా, నీకు కావాలా వద్దా అన్నది సెకండరీ. బట్ దే ఆర్ రిక్వైర్డ్ బై ద లార్డ్. దే ఆర్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. దే ఆర్ ఓనర్షిప్ ఆఫ్ గాడ్. దే ఆర్ లార్డ్స్, గాడ్స్. ప్రైజ్ ది లార్డ్. పైకి రండి, మీకోసం ప్రార్థన చేస్తాము. ఎనీ టెస్ట్ మనీ యూ వాంట్ టు స్పీక్, ఎనీథింగ్ యూ వాంట్ టు స్పీక్, యూ కెన్ స్పీక్. థ్యాంక్ యూ జీసస్. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దయగల ప్రభా, మా స్తుతులకు కారణభూతుడవు తండ్రి. అబ్బా అని మొరపెడుతూ ఈ యొక్క పునరుద్ధాన దినములో మిమ్మల్ని స్తుతించడానికి నీ బిడ్డలు మేము తండ్రి సంఘముగా కుటుంబముగా చేరి ఉన్నాము. మా స్తుతులను అంగీకరించిన దేవుడవు దేవా, ఈ దినమున లోకములో అనేక మంది మీ యొక్క పునరుద్ధానమును గురించి తండ్రి యేసయ్య మిమ్మల్ని ఘనపరుస్తూ ఉండగా, మిమ్మల్ని మహింపరుస్తూ ఉండగా మేము కూడా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. వాక్యముతో ప్రభా మాతో మాట్లాడండి. మీరు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారు, ఏ ఉద్దేశంతో మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి దేవా మా మధ్యన ఆత్మస్వరూపంగా జీవిస్తున్నారు. నిన్ను వెంబడించే వాళ్ళకి మీరిచ్చిన వాగ్దానములు ప్రభువా యేసయ్య మేము పొందగలిగే కృపను దయచేయండి. మీరిచ్చే వాగ్దానముల్లో మేము కూడా దేవ పాలిభాగస్తులు అవ్వగలిగే కృపను దయచేయమని, నడిపించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. Matthew chapter 28 verse 6 we have already seen. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. ఏమని? నేను మరలా లేస్తాను, నేను మీకు ఈ యొక్క మందిరమును, మరి సొలొమోను మహారాజు కట్టినటువంటి మందిరము 40 సంవత్సరములు ఆయన కడితే, ఈయనేంటి దీన్ని విరగొట్టండి 3 సంవత్సరములో నేను కట్టేస్తాను అన్నాడు అని చెప్పి యేసు ప్రభు మీద అనేకమైన నిందలు మోపారు. మరి యేసు యొక్క పునరుద్ధానము ఓకే, మరి ఆయన లేచిన తర్వాత ఏమి జరిగింది, అందులో ఒక సంఘటన నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19, 20, 21, 22, 23 5 వచనములు. ఆదివారము పేజ్ నెంబర్ 101 ప్రతి ఒక్కరు తీసుకున్నట్టయితే ఓకే, చదవమ్మా. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతిరో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తిరో అవి నిలిచి ఉండినని వారితో చెప్పెను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చూస్తున్నాము కదా, ఎవరితో చెప్తున్నాడు ఆయన? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండినని వారితో చెప్పాను. వాట్ ఏ గ్రేట్ కమిషన్. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి గొప్ప అధికారం ఆయన యొక్క శిష్యులకి ఆయన ఇస్తున్నాడో చూడండి. ప్రైజ్ ది లార్డ్.
మరి ప్రతి సంవత్సరము కూడా ఆయన సిలువ వేయబడ్డము, ఆయన లేపబడ్డము, ఆయన జన్మించడము, ఇవన్నీ కూడా మనం జరుపుకుంటూనే ఉన్నాం. ఈ సంవత్సరము ఈస్టర్ సమయంలో, ఈ పునరుద్ధాన దినములో ప్రభు ఇచ్చిన స్పెషల్ సందేశము ఏమిటంటే, నేను మిమ్మును పంపుచున్నాను, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచూ ఉన్నాను. 21వ వచనం, మీకు సమాధానము కలుగునగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను వారితో చెప్పు. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ఒకసారి పైకి చూడండి, 19వ వచనము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచాడు. మీకు సమాధానము కలుగునగాక అని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన యొక్క శిష్యుని దర్శించిన ప్రతి సమయంలో కూడా మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఎందుకు ఆ విధంగా చెప్పాడు? ఎందుకు ఆ విధముగా చెప్పాడు? ఎందుకు ఆ విధముగా చెప్పాడు? ఈ లోకంలో సమాధానం లేదు, భద్రత లేదు. ఎంత పెద్ద అధికారమైనా, ఎంత డబ్బున్నా, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా భూమి మీద భద్రత లేదు, సమాధానము లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన వచ్చిన ప్రతిసారి కూడా మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. మరి యేసు ప్రభు తిరిగి లేచాడు. నిజంగా చనిపోయిన వ్యక్తి తిరిగి లేపబడ్డము సాధ్యమా? ప్రైజ్ ది లార్డ్. మరి చిన్నప్పుడు మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు సైన్స్ ప్రాక్టికల్ మీరు ఎంతమంది చేశారో తెలియదు. ప్రస్తుత కాలంలో అలాంటివి ఏమీ లేవు. నాకు గుర్తు ఇంకాను ఏమిటంటే, ఒక చెక్క ముక్కకి, ఒక కర్రకి ఒక విత్తనము కట్టి దారముతో దాన్ని ఒక గ్లాసులో నీళ్లు వేసి దాన్ని గ్లాసులో పెట్టి నీళ్లు ఎంతవరకు పోస్తాము? ఆ విత్తనము తడిచే వరకు సగము వరకు పోసేవాళ్ళం. జాగ్రత్తగా వినండి. ఆ విత్తనము సగము తడిచే వరకు కూడా నీళ్లు పోసి ఉంచి దాన్ని అలా ఉంచితే కొన్ని రోజులకి ఏమవుద్ది? దాంట్లోంచి మొలక వచ్చి కిందకి వెళుతుంది, దాంట్లోంచి మొలక పైకి వస్తుంది, వేరు కిందకి వెళుతుంది, పైకి ఆకులు 2 ఆకులు వస్తాయి మొట్టమొదటిగా. ప్రైజ్ ది లార్డ్. గుర్తుందా? చిన్నప్పుడు చదువుకున్నప్పుడు డేవిడ్ మీరేమైనా చేశారా? అది చేయలేదు. చేశారా? ఓకే. ఇప్పుడు కూడా చేస్తున్నారన్నమాట. నువ్వు చేశారా? ఇంకా ఆ క్లాస్కి రాలేదు. ఓకే. ప్రైజ్ ది లార్డ్. సో విత్తనము, దాంట్లో ప్రాణం ఉందా? అది భూమిలోకి వెళ్ళి చనిపోతే కానీ ఏ విధంగా అయితే బ్రతకదో, అలాగే మనిషి కుమారుడు చనిపోవాలి, మరలా తిరిగి లేపబడాలి. నీవు నేను కూడా లోకములో, ఆచారాల్లో, అలవాట్లో మనము చనిపోవాలి. అప్పుడే క్రీస్తుతో పాటు నీవు లేపబడతావు. క్రీస్తుతో పాటు నువ్వు సిలువ వేయబడాలి, నీవు చనిపోవాలి. లోక ఆశలు బట్టి, లోక ఆచారాలు బట్టి, లోకంలో ఉన్న మరి ప్రతి ఒక్క అలవాట్లు బట్టి, ఆశలను బట్టి నువ్వు ఎప్పుడైతే చనిపోతావో, సమాధి చేయబడతావో, క్రీస్తుతో పాటు లేపబడతావు. లోకములు, ఆచారాలు బట్టి, అలవాట్లు బట్టి, బలహీనతలు బట్టి చనిపోవడము ఇష్టం లేదు, కానీ క్రీస్తుతో పాటు లేపబడడం ఇష్టమే. సాధ్యమండి? ఆ విత్తనము చనిపోకుండా మరలా తిరిగి లేపబడుతుందా? మరలా మొక్క వస్తుందా? మొలకలు వస్తాయా? ప్రైజ్ ది లార్డ్. ఆయన తిరిగి లేపబడ్డాడు. అది రుజువు. ముందుగానే ఆయన చెప్పి ఉన్నాడు, నన్ను సమాధి చేయండి, మరలా నేను 3వ రోజు లెగుస్తాను. దానికి కొన్ని నిదర్శనలు చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 44లో లాజరు లేపబడ్డాడు. అవునా కదా? యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనము, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చనిపోయిన లాజరు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై, లాజరు బయటకు రా అన్నప్పుడు అతను బయటకు వచ్చాడు. ఆ వస్త్రములతోనే బయటకు వచ్చాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. డార్కస్ విషయంలో కూడా చూడవచ్చు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 40వ వచనము. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 40వ వచనము.
పేతురు అందరినీ వెలుపలికి పంపి ఆ, మోకాళ్ళూని ఆ, ప్రార్థన చేసి ఆ. శవము వైపు తిరిగి ఆ. తబితా లెమ్మనగా ఆ. ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి ఆమె లేచి కూర్చుండెను. ప్రైజ్ ది లార్డ్. ఎటు తిరిగాడు? శవము వైపు చూసి కదండి. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారు కదా, తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి ఆ, పేతురును చూచి ఆ, లేచి కూర్చుండెను. చనిపోయిన వ్యక్తి యేసు ప్రభు మాటతో లేచి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. చనిపోయిన తబిత యేసు యొక్క పేతురు మాట విని, దైవజనుని యొక్క మాట విని లేచి వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు మాట విని లాజరు సమాధిలో ఉన్నాడు, ప్రేత వస్త్రములతో చుట్టబడి లేచి వచ్చాడు. యాయీరు కుమార్తె, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 9 వర్సెస్ 25, మత్తయి 9:25. జన సమూహమును పంపివేసి ఆ. ఆయన లోపలికి వెళ్ళి ఆ. ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ప్రైజ్ ది లార్డ్. యాయీరు కుమార్తె ఎప్పుడైతే యేసుప్రభు ఆమె చేతి పట్టుకున్నాడో లెమ్మనగానే లేచి కూర్చుంది. సో యేసుప్రభు తిరిగి లేచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన యొక్క పునరుద్ధానము ఒక ప్రత్యేకమైనది. మరలా ఆయన చనిపోలేదు. పునరుద్ధానుడు తిరిగి లేచి 40 దినములు తన యొక్క శిష్యులకి అనేక మందికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని ఏమయ్యాడు? పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఏ విధముగా అయితే నేను ఆరోహణమవుతున్నానో అదే రీతిలో మరలా తిరిగి వస్తాను అని ఆయన యొక్క శిష్యులకు చెప్పి ఆయన ఆరోహణమయ్యాడు. ఆ సమయంలో అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఓ గలిలీయులారా, ఏమిటి మీరు చూస్తున్నారు? ఏమిటి మీరు చూస్తున్నారు? అక్కడ ఒక దూత నిలబడి చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 11వ వచనము. గలిలయ మనుషులారా, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఇంకాను మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు, మరణించి సమాధిలో లేడు, 3వ దినమున లేచినట్లుగా అనేక సాక్ష్యములు బైబిల్లో ఉన్నాయి. అనేక సాక్ష్యములు నేను చాలా సమయంలో నేను పంచుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే సందేశం ఒక స్పెషల్, ప్రత్యేకమైంది. అందుకు అవన్నీ నేను మరలా రిఫర్ చేయట్లేదు. ఓకే, ప్రతి సంవత్సరం అదే సందేశము కాదు, ఇన్ ఏ స్పెషల్ వే, ప్రత్యేకమైన రీతిలో ప్రభు తీసుకుని వెళ్తున్నాడు. ఓకే, ఆయన లేపబడ్డాడు, తండ్రికి విధేయ చూపించున్నాడు, మరలా 40 దినములు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయనకు శిష్యులకు, అనేక మందికి. మరలా ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఏ రీతిగా లోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఆయనకు దూతలు చెప్పాయి ఆయన వస్తాడు అని. యేసు ప్రభువు చెప్పాడు, నేను మరలా వస్తాను, ఇదిగో బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, ఇదిగో నేను మరలా త్వరగా వస్తున్నానని ప్రకటనలో చెప్పాడు. అందుకే లోకంలో అనేక మంది ఏ దేవుడు గురించి ఎదురు చూడరు, కానీ యేసయ్య తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. క్రైస్తవులు, అది క్రీస్తులో ఉన్న ప్రత్యేకత. యేసు ప్రభు ద్వారా, ఆయన యొక్క శిష్యుల ద్వారా చనిపోయిన వాళ్ళు అనేక మంది లేపబడ్డారు. నేను ఎప్పుడో తోమా యొక్క జీవిత చరిత్ర చూస్తూ 200 మందిని చనిపోయిన వ్యక్తులను లేపాడంట తోమా. భారతదేశంలో 200 మందిని చనిపోయిన వాళ్ళని లేపాడు. ఈయన ఇలాగ ఉంచితే మరి లోకమంతా కూడా, దేశమంతా కూడా క్రైస్తవులు అయిపోతారని చెప్పి ఆయన ఒక మందిరము కట్టడానికి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వెనక నుంచి బళ్ళెముతో పొడిచాయని చంపేశారు. చెన్నైలో, మెడ్రాస్లో మౌంట్ రోడ్ థామస్ మౌంట్ రోడ్ అంటారు దానికి పేరు, ఆ రోడ్డుకి. ఓకే, ఇప్పటికీ ఆ యొక్క స్థలం ఉంది అక్కడ. ఓకే, ఏదైనప్పటికీ ఆయన మరలా వస్తాను అని చెప్పి ఉన్నాడు యేసయ్య. ఆయన యొక్క రాకడ గురించి క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ, ముఖ్యంగా శిష్యులు ఆయన కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, ఆ యొక్క శిష్యుల్లో మనము కూడా ఉందామా? ప్రైజ్ ది లార్డ్. మరి అనేక మందిని శిష్యులు లేపారు, యేసు ప్రభు కూడా లేపాడు.
అలాగే మరి ఎలీషా యొక్క బోన్స్ను తగిలి, ప్రైజ్ ది లార్డ్, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 2 Kings చాప్టర్ 13 వర్సెస్ 21. 2వ రాజులు 13:21లో అప్పటికే ఎలీషా చనిపోయాడు, సంవత్సరం అయిపోయింది. ఆయన యొక్క మృతదేహం ఒక సమాధిలో ఉంచారు. మరి అక్కడున్న వ్యక్తులు, మనుషులు మరి శత్రువులకి భయపడి ఒక వ్యక్తి చనిపోతే, ఒక సైనికుడు చనిపోతే ఆయన్ని ఎక్కడ పాతి పెట్టాలో తెలియక గబగబా తీసుకుని వెళ్ళి అదే సమాధి తీసి అందులో దించుతారు. ఎక్కడ ఎలీషా మరి సమాధి చేయబడ్డాడో అదే సమాధిలో దించినప్పుడు ఎప్పుడైతే ఎలీషా యొక్క మృతదేహమునకు, కడేబరములకు ఈ యొక్క సైనికుని యొక్క మృతదేహము తగిలిందో ఆయన లేచి నిలబడ్డాడు. ప్రస్తుతం చూడండి ఆ యొక్క మాటలు. కొందరు ఒక శవమును పాతిపెడుతూ సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా ఎలీషా యొక్క సమాధిలోనికి దించారు. దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ప్రస్తుతం తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలబడ్డది. చూస్తున్నారా? సో తిరిగి బ్రతికింపబడము సహజమే, ఓకే, అసాధ్యమైనది ఏమీ కాదు. దేవుని చిత్తమైతే తిరిగి బ్రతికిస్తాడు. మరి ఎన్ని సందర్భాలు ఇప్పుడు చూసాము. లాజరు గురించి చూసాము, డోర్కస్ గురించి చూసాము, యాయీరు కుమార్తె గురించి చూసాము, ఎలీషా గురించి చూసాము. కానీ వీళ్ళందరూ మరలా చనిపోయారు. కానీ యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడయ్యాడు, మరణమును జయించి తిరిగి లేచి అన్నాడు కనుక ఆయన ఆత్మ ద్వారానే, శరీరం ద్వారానే మరలా పరలోకమునకి తీసుకొని పోబడ్డాడు. సో ఈ దినమున ప్రభువుని అంగీకరించి జీవిస్తున్న నీకు నాకు ఉన్న సందేశం ఏమిటి? ఇంతవరకు మనము జరిగిపోయిన సంగతులు చూసాము, ఇప్పుడు చూస్తున్నాము యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము ఇప్పుడే చూస్తున్నాము. 20వ అధ్యాయంలో ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా అని వారితో చెప్పాడు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. చనిపోయాడు, ఆయన మరలా లెగుస్తాడా లేదా, ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని కూడా పట్టి సిలువ వేసేస్తారేమో అని శిష్యులు యూదులకు జడిసి బయట తిరగలేకపోతున్నారు. యూదులకు జడిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. యూదులకు జడిసి ఎక్కడెక్కడో ఇళ్లలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో క్రైస్తవులకు కూడా అనేకమైన హింసలు జరుగుతున్న కారణం చేత క్రైస్తవులు పబ్లిక్గా మీటింగ్ పెట్టట్లేదు, పబ్లిక్గా స్వార్థ చేయడానికి జడిసిపోతున్నారు, ఇళ్లలో మీటింగులు పెట్టడానికి జడిసిపోతున్నారు. ఆ దినమును కూడా శిష్యులు యూదులకు భయపడేవారు. ఓకే, యేసు వాళ్ళ మధ్యకు వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభుని చూసి సంతోషించారు. రేపేమి జరుగుతుందా అన్న భయముతో శిష్యులందరూ కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు లేచి ఉన్నాడో శిష్యులు దాన్ని చూసి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు తన యొక్క శిష్యులతో చెప్తున్నాడు. ఏమని? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. శిష్యులతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎవరితోని? క్రైస్తవులతో కాదు, విశ్వాసులతో కాదు, శిష్యులతో. చూస్తున్నారా ఆ డిఫరెన్స్? చెప్తున్నాను, రాగానే చెప్పాను. క్రైస్తవులు మెడలో సిలువ వేసుకొని తిరుగుతారు, క్రైస్తవులు వాళ్ళ కోసం కాదు ప్రభు వచ్చేది. విశ్వాసులు తిరిగి జన్మించిన ప్రజలే, కానీ శిష్యులు కాదు. శిష్యులంటే ఈ చెక్క ఏ విధంగా అయితే వచ్చిందో చూసారు కదా, ఏ విధంగా చెప్పాను. ఆ చెక్క ఏ విధంగా అయితే తయారు చేయబడి వచ్చిందో, ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చిందో శిష్యులతో ఆయన చెప్తున్నాడు. ఏమని? శిష్యులతో చెప్తున్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి పంపించాడు యేసు ప్రభుని భూమి మీదకి. మనుషుల యొక్క పాప పరిహారార్థమై నీవు శిలువ మరణం పొందాలి.
ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మరి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చున్నాడు కనుక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాడు. ఆయన పిలిచాడు, ఆయన పిలుపుకి విధేయత చూసిన వాళ్ళకి అధికారం ఇచ్చాడు, వాళ్ళని పంపించాడు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన తన 12 మంది శిష్యులను పిలుస్తాడు, పిలిచి వాళ్ళకి అధికారం ఇస్తాడు. దురాత్మ శక్తుల మీద, రోగములు స్వస్థపరచు శక్తిని, అధికారమును వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి, 1-2 వచనాల్లో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఆ పిలుపుకి ఎవరైతే విధేయత చూపిస్తారో సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, మరి ఆర్మీలో జాయిన్ అవ్వగానే ఏం చేస్తారు? యూనిఫామ్ ఇస్తారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, అధికారం ఇస్తారు, పంపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక పోలీస్ ఆఫీసర్ను కుదర రోడ్డు మీద నిలబెడతారు, ఆర్మీ ఆఫీసర్. ప్రైజ్ ది లార్డ్. అటువంటి అధికారము, ఓకే, దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకు, ప్రైజ్ ది లార్డ్, అధికారం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళని పంపించాడు. ఏమని? దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపించాడు. పంపబడాలి, దేవుని చేత పంపించబడాలి, సంఘము చేత పంపించబడాలి. సంఘముగా మరి ఆమోజు బాబుని అభిషేకించి పంపించాము. మరి అనేకమైన సంఘముల్లో మాట్లాడడానికి దేవుడు అతనిని అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక సంఘంలో మాట్లాడితే, మరి వచ్చే వారం మా సంఘంలో మాట్లాడండి అని ఇంకొకరు పిలుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన అధికారంతో ఎవరైనా ప్రార్థన చేయమని పిలిచినా సరే, యు ఆర్ ఆథరైజ్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు సంఘము తరపున ప్రార్థన చేయడానికి, వాక్య పరిచర్య చేయడానికి మీరు అధికారం ఇవ్వబడ్డది మీకు. ఓకే, మీ సొంతంగా మీరు చేసే పని కాదు కనుక ఎప్పుడు కూడా భయపడడానికి వీల్లేదు. ఇక్కడ శిష్యులు భయపడ్డారు, కానీ ఆ యొక్క అధికారము ఆయన ఇచ్చాడు. యోహాను సువార్త 20కు మళ్ళీ తిరిగి వద్దాము. మీరు నన్ను పంపిన ప్రకారము, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నాను, నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పి ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో శిష్యులకండి, ఎప్పుడో అపోస్తలులకండి కాదు. ఈ వాగ్దానం మీకును, మీ తర్వాత మీ పిల్లలకును, పిల్లలకును దొరుకుతుంది, ఉంటుందని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చాలాసార్లు మనం చూసాము. ఓకే, దాని గురించి మరలా నేను తీసుకువెళ్ళలేడు. ఇక్కడ చూస్తున్నాము, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. ఎందుకు? మీరు ఎవరి పాపములు క్షమింతురో. వాట్ ఏ ఆర్డినేషన్. ప్రైజ్ ది లార్డ్. దాని ఏమంటారు? కమిషనింగ్. ప్రైజ్ ది లార్డ్. పోలీస్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి కమిషనింగ్ అవుద్ది, వాళ్ళకి అధికారం ఇవ్వబడుతుంది. ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి కమిషనింగ్ అంటూ జరుగుతుంది. డిఫెన్స్లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి కమిషనింగ్ జరుగుతుంది. ఆ రోజు నుండి వాళ్ళు ఆఫీసర్గా, అధికారిగా వాళ్ళు మరి కొనసాగించబడతారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు. ఆ యొక్క అధికారం అన్నది వాళ్ళకి ఇవ్వబడ్డది. ప్రైజ్ ది లార్డ్. అధికారం అన్నది వాళ్ళకి ఇవ్వబడ్డది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు, మరి ఎంతో బలమైన గోండా అవ్వచ్చు, వాడిని నిలబెట్టి మాట్లాడే అధికారం. ప్రైజ్ ది లార్డ్. వాడు మనిషి ఇలాగే ఉంటాడు, ఐపీఎస్ ఆఫీసర్ ఇలాగే ఉంటాడు, కానీ వాడి మాట అధికారంతో కూడింది. వాడు ఫోన్ చేశారంటే పోలీస్ బలగాలు అందరూ కూడా వచ్చి దిగుతారు. ఆ యొక్క అధికారముతో ప్రైజ్ ది లార్డ్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ మరి దేవుడిచ్చే అధికారము శిష్యులకి ఏమిటిచ్చాడు? పరిశుద్ధాత్మను పొందండి. 23వ వచనంలో ఉన్నాను నేను. మీరు ఎవరి పాపములు క్షమింతిరో, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి వారికి క్షమింపబడును, వారికి క్షమించబడతాయి. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తిరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. దట్ ఈస్ ద కమిషనింగ్ విచ్ హీ గివ్స్ టు హిస్ డిసైపుల్స్. ఆయనకి శిష్యులకి ఆయన ఇచ్చిన కమిషనింగ్ ఏమిటంటే, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి క్షమించబడతాయి, ఎవరి పాపములు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉంటాయి. మీరు వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో పాపం తోమా అక్కడ లేడు కదా. ఫర్దర్ చూస్తే
తోమ అక్కడ లేడు. మీరు చూస్తే తెలుస్తుంది, తోమ అక్కడ లేడు. వాళ్ళు ఎంతో సంబరపడిపోతారు. అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావురా, యేసయ్య వచ్చాడు, మేము చూసాము, ఆయన మాతో మాట్లాడాడు, మా మీద ఊదాడు, ఆయన అధికారం ఇచ్చాడు, ఇవన్నీ చెప్తుంటే తోమ ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి నిజమా, యేసు ప్రభు వచ్చాడా, అప్పుడు పాతి పెట్టాము, నిజంగానే లేచాడా? అబ్బబ్బే నేను నమ్మను, ఆయనకి గాయములో వేలు పెడితేనే కానీ నేను నమ్మను. చూసిన వాళ్ళు సంబరపడిపోతున్నారు. ఆయన యొక్క కార్యములు నువ్వు చూస్తే సంబరపడిపోతావు. చూడని వాళ్ళు కాకర బేకరని ఇలాగే మాట్లాడతారండి, పరిశుద్ధాత్మని ఇలాగే మాట్లాడతారండి, వీళ్ళు లోకంలో మరి ఇలా ఉంటారండి, అలా ఉంటారండి. ప్రభు నమ్మిన వాళ్ళని, విశ్వాసుల్ని, శిష్యుల్ని లోకము అనేకమైన రీతిలో మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు చూడలేదు కనుక. మరి తోమస్తో ప్రభు చెప్తాడు, తోమా చూడు, ఇంకొక 8 రోజుల తర్వాత తోమా కూడా శిష్యులతో ఉన్నప్పుడు ఆయన మరొక్కసారి అక్కడికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి అందరూ అక్కడ ఉంటారు, ఇన్క్లూడింగ్ తోమా కూడా అక్కడ ఉన్నప్పుడు తోమా నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నా చేతులు చూడు, నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. విశ్వాసి అయి ఉండు, అవిశ్వాసిగా ఉండొద్దు. తోమా చూసి నమ్ము. ప్రైజ్ ది లార్డ్. నీవైతే చూసి నమ్మవు, చూడకుండా నమ్మిన వాళ్ళు మరి ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా యేసుని వేలు పెట్టి చూడలేదు, కానీ ఆయన యొక్క కార్యములు మన జీవితంలో చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సహకారము మనము అనుభవిస్తున్నాము. దేవుని యొక్క సన్నిధిని మనము ఆత్మరూపంలో మనం అనుభవిస్తున్నాము కనుక ప్రైజ్ ది లార్డ్. చూసి నమ్మిన వాళ్ళ కంటే చూడకుండా నమ్మిన వాళ్ళు మరీ ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎంతమంది చూశారు సముద్రం మీద కాకులు వాళ్తాయా? సముద్రం మీద కాకులు వాళ్తాయా? నేను చెప్తే మీకు వింతగా ఉంటుంది, కానీ నేను చూశాను. సముద్రం మీద కాకులు వాలాయి. మరి 87లో 88లో నేను రష్యా వెళ్ళినప్పుడు ఇంకొక గంటలో రష్యా వెళతామనగా సముద్రం అంతా కూడా 78 సముద్రం అంతా కూడా ఐస్. సముద్రం అంతా కూడా ఐస్. మరి ఆ యొక్క క్యూబ్స్ చాలామంది చేపల వాళ్ళ దగ్గరికి, మరి మటన్ షాపుల దగ్గరికి ఐస్ బండి తీసుకొని వచ్చేస్తుంటారు, అమ్ముతూ ఉంటారు దిమ్మలో. ప్రస్తుతం సముద్రం అంతా కూడా ఐసే. కానీ వెళ్ళాలంటే షిప్ వెళ్ళలేదు. మేము ఇంకా 2-3 అవర్స్లో వెళతామనగా రష్యా నుండి ఒక షిప్ వచ్చింది, ఐస్ బ్రేకర్. అది మాకంటే ముందు వెళుతూ ఐస్ని బ్రేక్ చేసుకుంటూ వెళుతుంది. దాని వెనకాల మేము కూడా వెళుతాం, మా షిప్ కూడా వెళుతుంది. దాని వెనకాల మా షిప్ కూడా వెళుతుంది. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా ఇలా ప్రక్కకు చూస్తుంటే పెద్ద ఐస్ దిమ్మలు ఇలా ఊగుతున్నాయి. పెద్ద ఐస్ దిమ్మలు సముద్రం మీద తేలుతూ ఉన్నాయి. కాకులు వచ్చి దాని మీద వాలుతున్నాయి. అరే ఇదేంటి చాలా వింతగా ఉంది, కాకులు వచ్చి దాని మీద వాలుతున్నాయి, సముద్రం మీద వాలుతున్నాయి, ఐస్ దిమ్మల మీద వాలుతున్నాయి. మీరు చూడలేదు కనుక నమ్మలేరు, నేను చూశాను కనుక నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క దిమ్మలు ఇలా తేలుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నీటి మీద తేలుతూ ఉన్నాయి. ఐస్ ఉన్న కారణం చేత షిప్ వెళ్ళలేదు. మరి ధైర్యం చేస్తే మనం కూడా ఐస్ మీద నడిచి వెళ్ళొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం చెయ్యలేము, ఏమాత్రం ములిగామా బయటికి రాలేము. బాడీ అంతా ఐస్ అయిపోయి ఇంక అక్కడే బాడీ కూడా దొరకదు, అటువంటి రీతిలో వెళ్ళిపోతాం. కాకులు కాబట్టి అవి ఎగిరిపోగలవు, వెంటనే అవి వాలగలవు, ఎగిరిపోగలవు. మరి ఐస్ మీద నడిచే స్థితి, ఐస్ మీద పక్షులు వాలే స్థితి నేను చూశాను కనుక నమ్ముతున్నాను. అది వినేవాళ్ళకి కొంచెం వింతగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి అలాగే యేసు ప్రభు లేచున్నాడంటే చాలామందికి వింతే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? ఆయన కనబడని ఆయన శిష్యులు అనేక మంది చూశారు. లూకా సువార్త 24లో కూడా ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉన్న 2 వ్యక్తులు సంభాషణలో కూడా యేసు ప్రభు వచ్చి వాళ్ళతో
మాట్లాడతాడు, వాళ్ళకి కనబరుచుకుంటాడు. సో ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు బ్రతికి ఉన్న నీవు నేను యేసుకు ప్రార్థన చేస్తున్న నీకు నాకు ఆయన ఇచ్చే వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందండి. ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను పొందండి, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమించబడతాయి. చూడండి ఎలాంటి అధికారమో నీకు నాకు ఆయన ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన అధికారం పొంది ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయనకు అధికారం ఇవ్వగల సమర్థుడు నా యేసయ్య. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన అధికారం ఇచ్చినాడు తన యొక్క శిష్యులకి. ఈరోజు నువ్వు ప్రభు నమ్మినట్లయితే, ఆయన వాక్యము విశ్వాసం ఉంచినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క అధికారము నీకు నాకు కూడా ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాటల్లో వాక్యంలో ఎదుగుదాము, ఆయన యొక్క రాకడకి ఎదురు చూద్దాము. ఆయన శిష్యులే ఆయన యొక్క రాకడ కోసము ఎదురు చూస్తున్నారు. మనం క్రైస్తవులుగా వద్దు, విశ్వాసులుగా వద్దు, శిష్యులుగా తయారవుదాము. ఓకే, నా ఉద్దేశం కూడా ఆయన యొక్క శిష్యులుగా మనమందరం అవ్వాలని నా యొక్క కోరిక. వింటున్న మనందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక.